ధోని కూతురు జీవా కెరియర్ ప్లాన్ క్రికెట్ కాదు న్యాచురలిస్ట్ అవుతా. హరిద్వార్లో 10 ఏళ్ల పాప సంచలన సమాధానం. నమస్కారం, వెల్కమ్ టు తెలుగు డెస్క్ ఛానల్. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెప్టెన్, కూల్గా ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ను సంపాదించుకున్న ధోని కుటుంబం గురించి ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ధోని కూతురు జీవా సింగ్ ధోని కెరియర్ గురించి అంశం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినీ ప్రముఖుల పిల్లలు సినిమాలోకి, క్రికెటర్ల పిల్లలు అదే ఆటలో అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటారు. కానీ 10 ఏళ్ల జీవా మాత్రం తాను పెద్దయ్యాక ఏం కావాలని అనుకుంటుందో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ధోని భార్య సాక్షి మరియు కూతురు జీవా ఇటీవల ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు పవిత్ర గంగామాత ఆశీస్సులు తీసుకోవడానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా జరిగిన ఒక సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గంగా సభ కార్యదర్శి తన్మయ్ వశిష్ఠ షేర్ చేసిన వీడియో ప్రకారం పెద్దయ్యాక ఏమవుతానని జీవాను అడగ్గా జీవా ఏమాత్రం ఆలోచించకుండా తాను పెద్దయ్యాక ప్రకృతి శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని వెల్లడించింది. సాధారణంగా డాక్టర్, యాక్టర్, క్రికెటర్ లాంటి సమాధానాలు చెప్పే పిల్లల నుంచి ఇలాంటి వినూత్నమైన ఆశయం విన్న తన్మయ్ వశిష్ఠ 10 సంవత్సరాల పిల్లకి ఇది చాలా వినూత్నమైన ఆశయం అంటూ జీవాను ప్రశంసించారు. వెంటనే అక్కడే ఉన్న సాక్షి కూడా నవ్వుతూ ఆమె అలానే అవ్వాలి అని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. జీవాకు పర్యావరణం, జంతువులపై ఆసక్తి ఎక్కువని, ఆమెలో ఈ ప్రకృతి ప్రేమ చిన్నప్పటి నుంచి ఉందని సాక్షి ధోని గతంలో కూడా వెల్లడించారు. జీవా ప్రకృతిపై ఇంత ఆసక్తి చూపడానికి ధోని కుటుంబానికి ఉత్తరాఖండ్తో ఉన్న అనుబంధం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఎంఎస్ ధోని పూర్వీకుల ఊరు ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లా లమ్గ్రా బ్లాక్ కు చెందిన లవాలి గ్రామం. ఉద్యోగం కోసం ధోని తండ్రి పాన్ సింగ్ 1970లలో అక్కడి నుంచి రాంచీకి వలస వెళ్లారు. ధోని తన స్వరాష్ట్రమైన ఉత్తరాఖండ్పై ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. 2010లో ఆయన ఉత్తరాఖండ్ టైగర్ కన్జర్వేషన్ మిషన్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. అంతేకాకుండా కార్బెట్ నేషనల్ పార్కుకు గౌరవ వన్యప్రాణి పరిరక్షకుడిగా కూడా నియమితులయ్యారు. 2023 నవంబర్లో ధోని దంపతులు లవాలి గ్రామాన్ని సందర్శించి పెద్దల ఆశీస్సులు తీసుకొని పూజలో పాల్గొన్నారు. ఈ కుటుంబానికి పర్యావరణం, ప్రకృతి సంరక్షణపై ఉన్న కమిట్మెంట్ చిన్నారి జీవాలోనూ ఈ న్యాచురలిస్ట్ కావాలనే ఆశయానికి బలం చేకూర్చిందని చెప్పొచ్చు. హరిద్వార్ పర్యటనలో భాగంగా ధోని కుటుంబం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక అక్కడ ఉన్న పేద ప్రజలకు ఆహారం పంపిణీ చేసి తమ సేవా గుణాన్ని చాటుకుంది. ఎంఎస్ ధోని సాక్షిలకు 2010లో వివాహం జరిగిన సంగతి తెలిసింది. ఈ దంపతులకు 2015లో జీవా జన్మించింది. క్రికెట్ లేదా సినిమా రంగం కాకుండా సమాజానికి, పర్యావరణానికి ఉపయోగపడే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న జీవాను అభిమానులు ఎంతగానో అభినందిస్తున్నారు. ధోని కూతురు జీవా ఎంచుకున్న ఈ న్యాచురలిస్ట్ లక్ష్యంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లలో తెలియచేయండి. మా తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.